దేశవ్యాప్తంగా ఫార్మసీల సమ్మె. ఏఐఓసీడీ పిలుపుతో మెడికల్ షాపులు మూసివేత. ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్. కుప్పంలో చంద్రబాబు పర్యటన. ఇవాళ ప్రసన్న తిరుపతి గంగమ్మను దర్శించుకోనున్న సీఎం. పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు. ఇవాళ టీడీపీ మహానాడు తీర్మానాల కమిటీ భేటీ. పొలిట్ బ్యూరోకు నివేదిక సమర్పణ. ఈసారి 20 తీర్మానాలు ప్రవేశపెట్టే ఛాన్స్. ఆక్వా పొగాకు రంగ సమస్యలు పరిష్కరించాలి. పత్తిపై సుంకాన్ని ఎత్తివేయాలన్న రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు విన్నపం. యాదగిరిగుట్టలో ఈ నెల 23న రేవంత్ రెడ్డి పర్యటన. వేద పాఠశాలకు శంకుస్థాపన. 100 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ డిప్యూటీ సీఎం. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. కీలక అంశాలపై చర్చ. వైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు. కర్నూలు 3 టౌన్ పిఎస్ లో కంప్లైంట్. నారా లోకేష్ తో పాటు తన పరువుకు భంగం కలిగించారనే ఆరోపణ. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఖమ్మంను అభివృద్ధి చేసింది నేనే. కేసీఆర్ సహకారంతో మెడికల్ కాలేజ్, తీగల వంతెన తీసుకొచ్చా. ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్న పువ్వాడ. నేటి నుండి కృష్ణా ట్రిబ్యునల్ విచారణ. తెలంగాణ ఏపీ మధ్య కృష్ణా జలాల పునః పంపిణీపై వాదనలు. ఇప్పటికే పూర్తయిన తెలంగాణ వాదనలు. గుంటూరు కార్పొరేషన్ లో డివిజన్ల రగడ. పునర్విభజనపై అనుమానాలున్నాయన్న అంబటి. నిబంధనలు పాటించాలని డిమాండ్. ఇంధన ధరలు ఎవరు పెంచారో తెలియదా? వైసీపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలి. కనీస జ్ఞానం కరువైందన్న శ్రీనివాసులు రెడ్డి. నిజామాబాద్ లో అరవింద్ అరాచకాల మాట ఏంటి? రేవంత్ ను విమర్శిస్తే ఊరుకోమన్న అడ్లూరి లక్ష్మణ్. సీఎం ను చూసి నేర్చుకోవాలన్న ఎంపీ అనిల్ కుమార్. విశాఖ ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే పోలీస్ శాఖలో సదుపాయాలు. భవనాల ప్రారంభోత్సవంలో డీజీపీ హరీష్ కుమార్. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. నేటి నుంచి 5 రోజుల పాటు హెచ్చరికలు. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం. తెడ్డుపాడు దగ్గర ట్రాక్టర్ బోల్తా. తప్పిన ముప్పు. నవవధువు ఆత్మహత్య. అత్తింటి వారిపై అనుమానాలు. గ్వాలియర్లో తమిళనాడు సీఎం విజయ్ కీలక ఉత్తర్వులు. సమయపాలన పాటించాలని ఉద్యోగులకు ఆదేశం. ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిందేనని ఉత్తర్వులు. ఢిల్లీలో నేటి నుంచి వర్క్ ఫ్రం హోం. ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగులకు ఆదేశాలు. బుధ శనివారాల్లో వర్క్ ఫ్రం హోం అమలు. పెట్రోల్లో ఇక 30% ఇథనాల్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కీలక నిర్ణయం. క్రూడాయిల్ దిగుమతుల భారం తగ్గింపే లక్ష్యం. దేశంలో గరిష్ట స్థాయికి విద్యుత్ డిమాండ్. ఇవాళ 260.45 గిగావాట్లకు చేరిన వినియోగం. విజయవంతంగా సరఫరా చేసిన కేంద్రం. పంజాబ్ లో పడిపోతున్న జనాభా. దంపతులు 4 పిల్లల్ని కనాలన్న మాజీ ఐఏఎస్. ప్రోత్సాహకాలు అందించాలని సీఎంకు లేఖ. ఐపీఎల్లో లక్నోపై రాజస్థాన్ ఘన విజయం. 7 వికెట్ల తేడాతో గెలుపు. సిక్సర్లతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.